కాంగ్రెస్ ప్రభుత్వంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఫిషనరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఖండించారు. వివేకానంద మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మత్స్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని వివేకానంద చేసిన వ్యాఖ్యలపై సాయి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార ఫెడరేషన్ కార్పొరేషన్ కాకుండా చేసింది ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్ కాదా అని ప్రశ్నించారు. మత్స్యకార కుటుంబాలను మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ దోచుకున్నారని సాయి కుమార్ అన్నారు. 10 ఏళ్లలో కుత్బుల్లాపూర్లోని 70% చెరువులు, కుంటలను వివేకానంద కబ్జా చేశారన్నారు. మత్స్యకారులను లక్షాధికారులను చేయాలనే ధ్యేయంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సాయి కుమార్ చెప్పారు. నిన్న ముసి నవ్వులు మలుపుతూ ఏదో మాట్లాడినారు. ఏదో మత్స్యకారులను అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, మత్స్యకారులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏదేదో మాట్లాడిండు. ఎమ్మెల్యే గారు వివేకానంద గారు, మీకు తెలియకుంటే తెలుసుకొని మాట్లాడండి, సమాచారం లేకుంటే సమాచారం తీసుకొని మాట్లాడండి. ఇంతకు మునుపు ఈ ఫెడరేషన్ని కార్పొరేషన్ కాకుండా చేసిందే మీ ఎమ్మెల్సీ బండా ప్రకాష్, అప్పటి మీ మంత్రి ఈటెల రాజేందర్. అప్పుడు కూడా నువ్వు అదే పార్టీలో ఉన్నావు కదా వివేకానంద గారు, అప్పుడు ఎందుకు అడగలేదన్నా ఈ మాటలన్నీ? మత్స్యకార ఫెడరేషన్ని వారికి సంబంధించిన హక్కులన్నీ ఫెడరేషన్కి లేకుండా అప్పటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్